సొరకాయ పకోడీ తయారు చేయ విధానము. ముందుగా సొరకాయ తీసుకోండి, దానిపైన పొట్టు తీసేసి నీటిలో క్లీన్ చేసుకోండి. తరువాత సొరకాయని సన్నగా తురుముకోండి. ఇప్పుడు అందులో పసుపు పొడి వేసుకోవాలి. తరువాత మనకు సాల్ట్ కలుపుకోవాలి. తరువాత ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండి కలుపుకోవాలి. నేనైతే 5 స్పూన్ల మైదా పిండిని కలిపాను. మీరు అందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకొద్దిగా మీరు వేసుకోవచ్చు మైదా పిండిని. ఇప్పుడు మనం మీకు అవసరమైనంత కారం వేసుకుని దాన్ని బాగా కలిపేయండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. స్టవ్ మరీ హై ఫ్లేమ్లో కాకుండా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కాక మనం పకోడీ ఎలా వేస్తామో అలానే దీన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే కెచప్లో ఇష్టపడతారు, పెద్దవాళ్ళైతే మనం మామూలుగా చేసుకునే చట్నీల్లో తింటే చాలా బాగుంటుంది. ఈ పకోడీని మనము మామూలు బజ్జీల్లాకి కాల్చుకోవాలన్నమాట. పకోడీ ఇప్పుడు ఈ కలర్లో వచ్చాక మనం చూసుకొని నూనె నుండి తీసేయాలన్నమాట. నేనైతే టిష్యూ పైన వేసుకోను, పిండి జల్లెల్లో వేస్తే ఎక్కువగా ఉన్న నూనె అంతా కింద కారిపోతుంది. ఒక్కసారి చేసి చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ ఫాలో చేయండి.